ఒక మాట చెప్తున్నాను ఇవాళ, యేసు తప్ప, శ్రద్ధగా వినండి, ఇది రికార్డ్ అవుతుంది, ఆన్లైన్ వెళ్ళిపోతుంది. యేసు తప్ప వేరొక రక్షణ మార్గము లేదని శాస్త్రీయ రుజువులతో, సకల మత గ్రంథాలలోని ఆధారాలతో అన్ని మతాల ప్రజలు అవును కదా అని కన్విన్స్ అయ్యే రీతిలో అపాలజెటిక్గా సువార్త ప్రకటించడానికి, అలాగ రక్షణ పొందిన వాళ్ళు నమ్మడానికి అపోస్తలిక సిద్ధాంతం ఇదే, పౌలు చెప్పిన బోధ ఇదే అని నిరూపించడానికి రంజిత్ తోఫీర్ను దేవుడు నియమించాడో లేదో ఆ మాట పక్కన పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అటక మీద పెట్టేసాడు. సువార్త చెప్పడం, సత్యబోధను నిరూపించడం, ఈ 2 పనులు చేయడానికి అద్దంకి రంజిత్ తోఫీర్కి దేవుడు అప్పగించాడా బాధ్యత, అప్పగించలేదా అనేది పక్కన పెట్టేసేయండి. బాద్కి బాత్ హై, బాద్ మే సోంచేంగే. కానీ యేసే సత్యదేవుడని నిరూపించేవాడు ఒకడు భూమి మీద ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం ఉందా లేదా? నమ్మిన వాళ్ళందరూ తలకొక బాప్తిసం, తలా ఒక బోధ, అడ్డగోలుగా ఆగమాగం చేయకుండా న్యాయాధిపతుల కాలంలో లాగా ఇశ్రాయేలుకు రాజు లేవుడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించాడు అన్నట్టుగా ఉండాలనా? లేకపోతే ఇదే దారి, ఇందులో నడవమని చెప్పడానికి ఒకడెవడన్నా భూమి మీద ఉండాల్సిన అవసరం ఉన్నదా లేదా? అవసరం ఉన్నది అన్నప్పుడు ఆ పని చేస్తున్నావు నువ్వెందుకురా అడ్డగిస్తున్నావు? తెలివి తక్కువడా? ఎవడో ఒకడు ఉండాలి కదా, మరి నువ్వు చేస్తావా పని? మనకంత సీన్ లేదుగా. మరి సీన్ లేకపోతే సీన్ ఉన్నోడిని ఎందుకు నువ్వు వ్యతిరేకిస్తున్నావు? నిత్య చీకటి క్రైస్తవులం అనుకున్నోళ్ళలో కూడా పనిచేస్తుంది. సువార్తను సమర్థవంతంగా చెప్పేవాడు ఒకడు కావాలి. రక్షణ పొందిన వాళ్లకు సత్యబోధను చూపించేవాడు ఒకడు కావాలి. అది నేనే అని అందరూ నమ్మాలని నేను చెప్పట్లేదు. ఆ పని నేను చేస్తున్నాను, చేయాలనే భారము కలిగింది, చేస్తున్నాను, కొంత ఫలించింది. నేను కాదేమో ఇంకొక మహాభక్తుడు వస్తే నేను కూడా వాడి కాళ్ళ దగ్గర కూర్చొని వాడికి సహకరిస్తాను. ఇక్కడ ఓఫీరా ఇంకొకడా అనేది పాయింట్ కాదు, పని జరగడమే కావాలి. దేవునికి స్తోత్రం కలుగును.